రైట్, గుడ్ మార్నింగ్. నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఈరోజు ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూస్తే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని కూల్చాలి, కుర్చీ కోసము ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు తాపత్రయపడుతున్నారు అనేది ఈరోజు నిన్న డిప్యూటీ సీఎం చెప్తూ ఉన్నారు. కనీసం సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ఈ కూల్చే కుట్ర ఏంటని చెప్పేసి కూడా ఆయన డిప్యూటీ సీఎం చెప్తున్నారు. అదేవిధంగా లగచర్ల ఇష్యూ అయితే మనం చూస్తున్నాం, రోజు రోజుకు అది ముదురుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించిన ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఆయన నేను తాజాగా అంటే మొన్నటి వరకు పోలీసుకి ఇచ్చిన స్టేట్మెంట్లో మాత్రం ఇది కేటీఆర్ చెప్తేనే చేశాము, కేటీఆర్ ఆదేశాల మేరకు ఇది చేశామని చెప్పేసి పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ నిన్న ఏదైతే చెల్లపల్లి జైలుకు వెళ్ళారో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కొంతమంది సీనియర్ నేతలు వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన పట్నం నరేందర్ రెడ్డి ఒక మాట మార్చినట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకేమో ఈ రకంగా చెప్పి నిన్న వెంటనే ఉండి అసలు నాకు ఈ స్టేట్మెంటు అసలు నన్ను అడగనే లేదు పోలీసులు, అసలు అక్కడ కేటీఆర్ ఉన్నట్లు అసలు నేను చెప్పనే లేదు ఏదైతే ఆ స్టేట్మెంట్ ఉందో. సో ఇదంతా కూడా పోలీసులే రాసుకున్నారు, అసలు కేటీఆర్కి సంబంధం లేదని చెప్పేసి కూడా నిన్న మళ్ళీ ఆయన ఒక అఫిడవిట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి నిజంగా పోలీసులు వాళ్ళు సొంతంగా రాశారా? పట్నం నరేందర్ రెడ్డి ఏం చెప్పలేదా? మరి పట్నం నరేందర్ రెడ్డి చెప్పనప్పుడు దాడికి ముందు 2 రోజుల ముందు కూడా ఒక వీడియో చూసాం, ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది పట్నం నరేందర్ రెడ్డిది. ఏంటి అంటే ఈసారి ఈ లగచర్లకు ఎవరు వచ్చినా సరే ఫార్మాసిటీకి మీరు భూములు ఇచ్చేదే లేదు, ఎంతటి వారినైనా వదిలిపెట్టకండి, ఖచ్చితంగా దాడులు చేయండి అధికారులు, ఈ రకమైన వీడియో కూడా మనం చూసాం. మరి దాని ఆధారంగానే పోలీసులు కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మళ్ళీ నిన్న మనకు పైనుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి, మనకు కేటీఆర్ కేసీఆర్ అండ ఉన్నారు అని చెప్పేసి పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ వీడియో ఉంది, మళ్ళీ నిన్న వెంటనే ఆయన అది మాట మార్చారు. దీన్ని ఏ రకంగా చూస్తారో ఈ అంశానికి సంబంధించి కూడా మనం చర్చిద్దాం. దాంతోపాటు కేటీఆర్ కూడా నిన్న చాలా ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి పైన. ఏంటి అంటే ఎవరిదిరా కుట్ర అని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి పైన ఫైర్ అయ్యారు. కుట్ర మాది కాదు, నీకే కుట్ర జరుగుతుంది, నీ సీటే నిన్నే ఫినిష్ చేస్తారు, ఆ ఫినిష్ చేయడానికి ఇటు ఖమ్మం నుంచి అదేవిధంగా నల్గొండ జిల్లా నేతలు, మీ జిల్లా నేతలే ఫినిష్ చేస్తారు అనే విధంగా ఈ రకమైన కామెంట్స్ చేశారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకుంటావా చేసుకోండి అనేది పదే పదే కేటీఆర్ చెప్తున్నారు. మరి కేటీఆర్కి ఏమైనా సమాచారం ఉందో తెలియదు, కానీ గత వారం రోజులుగా ఎన్నిసార్లు అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి, ఎన్నిసార్లు అయినా సరే అరెస్ట్ చేసుకోండి అనేది చెప్తున్నారు. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారు అన్న నేపథ్యంలోని మనం చూసాం, కేటీఆర్ ఇంటి దగ్గర భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. కేటీఆర్ అరెస్ట్ అవుతారేమో అనే దాని ఏందో, మరి ఎందుకు ఆ రకమైన కామెంట్ చేశారు అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు గౌరీశంకర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు కూడా లైవ్లో జాయిన్ అయిపోతారు. ముందుగా రవీంద్రరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవీంద్రరావు గారు, నిన్న కేటీఆర్ చాలా సీరియస్గా ట్వీట్ చేశాడు. ఆయన సీఎం పైన ఫైర్ అయ్యారు. కుట్ర మాది కాదు, కుట్ర మేమెందుకు చేస్తాం, కుట్ర అంతా మీ పార్టీలో జరుగుతుంది, కుట్ర అంతా కూడా ఖమ్మం నుంచి నల్గొండ నుంచి వస్తారు, త్వరలో నిన్నే ఫినిష్ చేస్తారు, ఈ రకమైన కామెంట్స్ కేటీఆర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు, అంత ఫైర్ అవ్వాల్సిన అవసరమే వచ్చింది? అట్ ద సేమ్ టైము కేటీఆర్ అరెస్ట్ అవుతారు, కేటీఆర్ అరెస్ట్ అవుతారు, నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఎందుకు పదే పదే అంటున్నారు కేటీఆర్? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు పెద్దల గౌరీశంకర్ గారికి, పెద్దల వెంకటరెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు విషయం ఏంటంటే నిన్న ఆ లగచర్ల గ్రామానికి సంబంధించిన ట్రైబ్స్ సంబంధించిన మహిళలు వారి ఆవేదన, వారు చేసిన ప్రయత్నం, వారు చేసిన పోరాటం, గత 8-9 నెలల నుంచి చేసిన తిరుగుబాటు, ధర్నాలు, గొడవలు, రాద్ధాంతం అన్ని కూడా చెప్తున్నారు. ఇంత చేసినా కూడా ఒక పద్ధతిగా మమ్మల్ని డీల్ చేసిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. ఏమి ఇస్తారు, ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న ధరలేంటి, మమ్మల్ని మాకిచ్చే ఆ ప్యాకేజ్ ఏంటి అనే దాని మీద సరి అయినటువంటి అభిప్రాయం ఎవరు చెప్పకపోగా, ఆ ఆలోచన చేయకపోగా విపరీతంగా ఆ తిరుపతి రెడ్డి, ముఖ్యమంత్రి గారు అన్న తిరుపతి రెడ్డి పిలిపించుకొని ఆ బూతులు తిడుతూ, మీరు ఇంతకుముందు అన్నారు ఏదో నరేందర్ రెడ్డి గారి వీడియో వచ్చింది, ఆడియో వచ్చిందని, తిరుపతి రెడ్డి గారిది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆయన మాట్లాడిన బూతులు, ఆయన మాట్లాడిన వార్నింగ్లన్నీ కూడా విపరీతంగా సర్క్యులేట్ అయ్యారు. అయితే వారు ఎంతసేపు ఏంటంటే దౌర్జన్యపూర్తిగా భూములు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 40-50 లక్షలు ఉన్న భూములకి అసలు ఏమి ఇస్తారు, ఏంటి, అందరి ఊర్లకు ఊర్లు పోతున్నాయి, తండలు పోతున్నాయి, ఉన్న భూములన్నీ పోతున్నాయి. ట్రైబ్స్ కి ఉన్న భూములతో ఉన్న అనుబంధం మీకు తెలియదు అనేది కాదు.
ఇంకోటి మీరు రాజేష్ గారు మీ ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఇంకోటి కూడా ఏంటంటే గత నెలలో కూడా ఈ రకంగా ప్రజాభిప్రాయం మా సమావేశం జరిగితే కాంగ్రెస్ నేతలు నిర్బంధిస్తే పోలీసులు విపరీతంగా లాఠీచార్జ్ చేశారు. అంటే కాంగ్రెస్ నేతల్ని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో నిర్బంధిస్తే పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేస్తే అక్కడ విషయం తీవ్రత ఎంతుందనేది అర్థం చేసుకోకుండా కలెక్టర్ గారు వితౌట్ సెక్యూరిటీ ఒక దగ్గర సమావేశం ఏర్పరిచి ఇంకొక దగ్గరికి సెక్యూరిటీ లేకుండా పోవడం అనేది అంటే తీసుకువెళ్ళింది అతను కదా రవీంద్రరావు గారు. నేను ఏమంటున్నా, సరే మీరు అన్నట్లు కరెక్టే, రైతుల ఆవేదన ఉంటుంది, మీరు 50 లక్షల దాకా అక్కడ ఒక ఎకరం ఉంటుంది, వీళ్ళు ఏదో ప్రభుత్వం ఏదో తక్కువ కడిగితే ఇవ్వాలంటే ఎవరికైనా బాధపడతారు, ఇవ్వలేరు, ఎందుకంటే ఆ రకంగా నిరసన తెలుపుతారు. కానీ మీరు అన్నట్లు కలెక్టర్ సమావేశం పెట్టింది వేరు, మీ బీఆర్ఎస్ నాయకుడు తీసుకెళ్ళింది వేరే ప్రాంతానికి కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అక్కడ అంతా కూడా ప్లాన్ చేశారు అనేది. మీరు రాజేష్ గారు ఇంత అమాయకంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉంటారా? ఒక కలెక్టర్ ఉంటాడా? ఇంటెలిజెన్స్ లేదా, పోలీసు లేదా, భద్రత లేదా, దాని మీద 8-9 ఏళ్ల నుంచి జరిగిన ప్రక్రియకు సంబంధించినటువంటి ఆలోచన లేవా? ఊరికనే కలెక్టర్ వీడు పిలిచిండు వాడు పిలిచిండు అని లగేసుకొని ఎక్కడ పడితే అక్కడ పోతారా? ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్, ఇప్పుడు మనం మూసీ చేస్తున్నాము, హైడ్రా చేస్తాము, మూసీ ఇళ్లను ప్రభుత్వ స్థలాలనే కట్టిరు కదా, వాళ్ళు చెరువులలో కూడా ప్రభుత్వ స్థలాలనే కట్టిరు కదా, అక్కడ కూల్చేటప్పుడు కానీ అక్కడ తీసుకునేటప్పుడు కానీ ఎన్ని పోలీస్ బలగాలు ఉంటాయో, ఎంత భద్రత ఉంటుందో చూడండి. అక్కడ దాడులు చేయలేరు. మీరు ఎప్పుడైనా భద్రత ఉంది, పటిష్టవంతంగా ఉంది అని అంటే మాట్లాడేవాడు జాగ్రత్తగా మాట్లాడు. కడుపులో ఆవేశం ఉన్నవాడు భద్రత లేదు, పోలీసులు లేరు, మమ్మల్ని అడ్డుకుంటూ లేడు అన్నప్పుడు అది కట్టలు తెగుతాడు. అది ఏమైతుంటే ఒక మాన్యాలాగా ఒకరి నుంచి ఒకడు మాట్లాడుతుంటాడు, ఇంకోటి ముందు అడిగేస్తాడు. కాదండి రవీంద్రరావు గారు, ఎందుకు రవీంద్రరావు గారు, ప్రభుత్వము ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని అంటున్నారు. దాంతోపాటు ఈ ప్రతి డే 1 నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన డే 1 నుంచి కూడా ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఎందుకు పదే పదే చేస్తున్నారు? నిన్న కూడా అదే చర్యలు ఎట్లున్నాయి రాజేష్ గారు, చర్యలు ఎట్లున్నాయి? మొన్న దీపావళి సందర్భంగా గృహప్రవేశం చేసుకున్న రాజు చేసుకున్న దాన్ని అబాస్పాలు కాలేదా? మీకు తెలియదా రాజేష్ గారు? ప్రజలకి అది ఏ సంకేతం పోయింది? 25 మంది ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుంటే దాడులు చేసి కేసులు పెట్టడం ఏందనేది అదే అబాస్పాలే. తర్వాత 6 గ్యారెంటీలను అమలు పరచగా రైతుల పంట వచ్చింది, రైతు బంధు ఇవ్వలేదు, అక్కడ కొనుగోలు సమస్య ఉంది, బోనస్ ఇష్యూ ఉంది, అనే పెన్షన్ల ఇష్యూ ఉంది, అనేక ప్రభుత్వ పథకాలు 100 రోజులు చేస్తామన్నది చేయలేకపోతుందని ప్రజలు ఒక రకమైన అసంతృప్తితో ఉన్నప్పుడు హైడ్రాని పెట్టుకోవడం, మూసీని పెట్టుకోవడం, కూచివేదలను పెట్టుకోవడం, ఆడ ఫార్మాసిటీకి 13,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేస్తే అక్కడ కట్టకుండా కొత్త ప్రాంతంలో పోయి కడతామని, అది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పోయి ఆయన బంధువుల కోసం ఈ ల్యాండ్ ఎక్వైర్ చేస్తాడని ప్రచారం జరుగుతున్న సందర్భంలో అబాస్పాలు చర్యలు చేపడుతూ మరి ఈ రకంగా మా పల్సన్ అవుతుంటే మరి మీ ప్రతిపక్షంగా ఏం మాట్లాడతామండి? మేము ప్రతిపక్షంగా మాట్లాడుతుంటాం, కానీ అవకాశం కల్పించొద్దు కదా. కాదండి రవీంద్రరావు గారు, నేను ఏమంటున్నా, రవీంద్రరావు గారు ప్రతిపక్షంగా మీరు మాట్లాడి ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఇలాంటిది ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొద్దు కదా. ప్రజలను రెచ్చగొడితే ఎప్పుడు కూడా రెచ్చిపోరు. మేమే పల్సన్ అవుతాం, మేమే అబాస్పాలు అవుతాం, కానీ ప్రజల యొక్క ఆవేశాలు, ప్రజల యొక్క ఆ రకమైనటువంటి సందేహాలు కానీ అసహనాన్ని కానీ ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు అండగా ఉంటే చెరదీస్తాయి. దానికి ఏ రకమైన సందేహం లేదు. అది వారైనా చేసిండు, మేమైనా చేసిండు. కేసీఆర్ గారు అవినీతి అని, కేసీఆర్ కుటుంబ పాలన అని వాళ్ళకి ఎన్ని వికృత ప్రచారాలు చేసి వారు అధికారంలోకి వచ్చిందండి. అంటే వారు చేసిన ఏమో తక్కువ అనుకుంటారా? అంటే ఆ రకంగా వారు చేసి అధికారం రాలేదు. ఎన్ని రకాల అసత్యాలు ఇప్పుడు కింద మీద పడతారు, కమిషన్ల మీద కమిషన్లు ఇస్తారు, కొండలు దొరుకుతారు, ఒక్కలు దొరుకుతారు, ఎక్కడ దొరకక ఇట్లాంటి చిల్లర పిచ్చి వేశారు. ఏది దావతులం పోయి కుటుంబ సభ్యులు బట్టి రావడం, ఈ లగచెల్లల ఊళ్ళో లాక్కుంటా అంటే వచ్చిన ఆవేశాన్ని కేటీఆర్ సూత్రధారి పాత్రధారి, కలెక్టర్ మీద దాడికి కేటీఆర్ ఉసుకొల్పిండని ఇట్లా కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవినీతికి సంబంధించి గత 10 నెలల నుంచి 11 నెలల నుంచి వాళ్ళు ఎన్ని రకాలుగా కళ్ళాడుతున్నారో మనం చూస్తున్నాం. అంటే ఆరోపణలు చేయడం వేరు, అవి నిరూపించడం అనేది వేరు. రాజకీయ పార్టీలు చేస్తాయి, కానీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏంటో ఒకసారి చూడండి. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు